నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. మన ముందున్న ఆధారం బుద్ధుని ముఖ్య శిష్యులలో ఒకరైన ఆనందుని గురించి. అవును. అయితే ఇందులో ఉన్న విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ ఆధారం ఆయన్నొక చక్రవర్తితో పోలుస్తోంది. ఒక విశ్వ చక్రవర్తితో. అవును. ఇది వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒక భిక్షువు, ఒక చక్రవర్తి. ఎక్కడ సంబంధం? అదే కదా. ఇది కేవలం ఒక అతిశయోక్త, లేకపోతే ఇందులో మనం గ్రహించాల్సిన లోతైన అర్థమేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. సాధారణంగా మనం లౌకిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని వేరువేరుగా చూస్తాం. చక్రవర్తి ప్రభావం రాజ్యం మీద, ప్రజల మీద ఉంటుంది. కాని ఒక భిక్షువ ప్రభావం అంతర్గతమైనది కదా. అవును. ఈ ఆధారం ఆ రెండింటినీ ఒకే చోట పెట్టడం ద్వారా అసలైన ప్రభావం అంటే ఏమిటో మనల్ని ఆలోచింపజేస్తోంది. సరే, అయితే ఆ పోలికలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఆధారం ప్రకారం ఒక చక్రవర్తికి 4 అద్భుతమైన లక్షణాలు ఉంటాయట. అవే లక్షణాలు ఆనందునికి కూడా ఉన్నాయని చెబుతున్నారు. అవును. మొదటి 2 చాలా సులువుగా అర్థమవుతాయి. 1, ప్రజలు చక్రవర్తిని చూడగానే సంతోషిస్తారు. సహజమే. 2, ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు విని ఇంకా సంతోషిస్తారు. ఇది ఏ గొప్ప నాయకుడికైనా వర్తిస్తుంది. సరిగ్గా. ఈ 2 లక్షణాలు ఒక వ్యక్తి యొక్క బహిర్గత వ్యక్తిత్వాన్ని, వాక్చాతుర్యాన్ని సూచిస్తాయి. చూడగానే ఆకట్టుకోవడం, వినగానే ఉత్సాహపరచడం. కాని అసలు అద్భుతం మూడవ నాలుగవ లక్షణాలలో ఉంది. అక్కడే అసలు విషయం దాగి ఉంది. అవును, అక్కడికే వస్తున్నాను. మూడవ లక్షణమేంటంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఏమాత్రం అసంతృప్తి చెందరట. ఆసక్తికరంగా ఉంది. పైగా వారి ఆసక్తి ఇంకా పెరుగుతుందట. ఇక 4వది, ఆయన మౌనంగా ఉన్నప్పుడు వారు ఇంకా ఆయనతోనే ఉండాలని, ఆ సాన్నిధ్యాన్ని విడిచి వెళ్లకూడదని కోరుకుంటారట. ఈ స్థితిని ఆధారం తృప్తి చెందని అని వర్ణిస్తుంది. మాటలు లేని మౌనం అంత శక్తివంతంగా ఎలా ఉంటుంది? ఇది నిజంగా అద్భుతమైన పరిశీలన. ఇక్కడే మనం ఆనందుని ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభావం కేవలం మాటల మీద ఆధారపడి లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆధారం ఇంకో పోలిక చూపిస్తుంది. చక్రవర్తి దగ్గరకొచ్చే ప్రేక్షకులు, ఆనందుని దగ్గరకొచ్చే ప్రేక్షకుల మధ్య తేడా. అవును. ఆ ప్రేక్షకుల విభజన గురించి చెప్పండి. చక్రవర్తిని కలవడానికి ఎవరు వస్తారు? ఆధారం ప్రకారం చక్రవర్తి దగ్గరికి 4 వర్గాల వారు వస్తారు. క్షత్రియులు అంటే యోధులు, పాలకులు. సరే. తర్వాత బ్రాహ్మణులు అంటే పండితులు. మూడవది గృహస్థులు అంటే సాధారణ ప్రజలు. ఇక 4వది? 4వది భిక్షువులు అంటే సన్యాసులు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆనాటి సామాజిక వర్గీకరణ. మరి ఆనందుని దగ్గరకొచ్చే ప్రేక్షకులు, వాళ్ల విభజన కూడా ఇలాగే ఉంటుందా? అక్కడే అసలు తేడా ఉంది. ఆనందుని దగ్గరకొచ్చేవారిని కూడా 4 వర్గాలుగా విభజించారు. కాని ఆ విభజన సామాజిక హోదాపై ఆధారపడి లేదు. ఓ, అంటే ఎలా? అది వారి ఆధ్యాత్మిక మార్గంపై ఆధారపడి ఉంది. వారు భిక్షువులు అంటే పురుష సన్యాసులు, భిక్షుణీలు అంటే స్త్రీ సన్యాసులు. స్త్రీలకు కూడా అంతే ప్రాధాన్యత. అవును. తరువాత ఉపాసకులు అంటే గృహస్థ జీవితం గడుపుతూ ధర్మాన్ని పాటించే పురుషులు, మరియు ఉపాసికలు అంటే అదే మార్గంలో ఉన్న స్త్రీలు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే చక్రవర్తి దగ్గరికొచ్చేవారు అతని అధికారం చూసి వస్తే అధికారం, హోదా చూసి వస్తారు. కాని ఆనందుని దగ్గరకొచ్చేవారు ఆయన జ్ఞానం, శాంతి కోసం వస్తున్నారన్నమాట. అందరికీ, పురుషులతో పాటు స్త్రీలకు కూడా, సన్యాసులతో పాటు గృహస్థులకు కూడా ఆయన అందుబాటులో ఉండేవారు. ఖచ్చితంగా. ఆనందుని ప్రభావం ఏ ఒక్క వర్గానికో, లింగానికో పరిమితం కాలేదు. అది విశ్వజనీనమైనది. అందరూ అతని సాన్నిధ్యంలో ఒకే రకమైన ఆనందాన్ని పొందేవారు. ఈ సులభతే ఆయన మొదటి గొప్ప లక్షణమనుకోవచ్చు. అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆ తృప్తి చెందని అనే మాట దగ్గరికి వద్దాం. అది వినడానికి కొంచెం ప్రతికూలంగా అనిపిస్తోంది. వాళ్ళు సంతోషంగా లేరని దాని అర్థమా? అస్సలు కాదు. ఆ పదం కొంచెం తప్పుదోవ పట్టించేలా ఉండొచ్చు. కాని దాని వెనక ఉన్న భావన చాలా లోతైనది. అంటే అసంతృప్తి కాదంటారా? కాదు, అదొక ప్రగాఢమైన ఆరాధన. ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని, శాంతిని పొందాలనే ఒక బలమైన తపన. ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. మనం ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వింటున్నామనుకోండి. ఆ సంగీతం ఆగిపోయినప్పుడు మనకు కోపం రాదు కదా. రాదు. కాని అయ్యో అప్పుడే అయిపోయిందా, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ అనుభూతిలోనే ఇంకా మునిగి ఉండాలనిపిస్తుంది. ఆనందుని సాన్నిధ్యం అలాంటిది. చాలా చక్కగా చెప్పారు. అంటే ఆయన మాటలు సంగీతం లాంటివి అయితే,
ఆయన మౌనం ఆ సంగీతం ఆగిపోయిన తర్వాత మనసులో మిగిలిపోయే ప్రతిధ్వనిలాంటిదా? అద్భుతం! సరిగ్గా అదే. అతని మౌనం ఖాయిగా ఉండదు. ఆ మౌనంలో ఒక ప్రశాంతత, ఒక లోతైన జ్ఞానం దాగి ఉందని వారు గ్రహించేవారు. అతని మాటలు వారి మెదడుకు ఆహ్లాదాన్ని ఇస్తే, అతని మౌనం వారి హృదయానికి శాంతినిచ్చేది. అందుకే వారు వెళ్ళిపోవడానికి ఇష్టపడేవారు కాదు. ఈ మాటలన్నీ ఏ సందర్భంలో చెప్పబడ్డాయో కూడా ఆధారం చెప్తుంది కదా. ఆ సందర్భం కూడా చాలా ముఖ్యమనుకుంటాను. అవును, సందర్భమే ఈ మాటలకు ప్రాణం పోసిందే. ఈ మాటలను స్వయంగా బుద్ధుడు చెప్పారు. ఎప్పుడు? తన చివరి రోజులలో, మహాపరినిర్వాణానికి ముందు. అది చాలా కీలకమైన, భావోద్వేగభరితమైన సమయం. ఓ! బుద్ధుడు త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారని తెలిసి, ఆయనకు 25 ఏళ్లుగా నీడలా సేవ చేసిన ఆనందుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. తన గురువు దూరమవుతున్నారన్న బాధ. అవును, ఆ బాధలో కృంగిపోతున్న ఆనందుంది ఓదార్చడానికి బుద్ధుడు ఈ మాటలు చెప్పారు. అంటే ఇది కేవలం ఒక శిష్యుడిని పొగిడినట్లు కాదు, దుఃఖంలో ఉన్న తన ప్రియమైన స్నేహితుడిని, శిష్యుడిని ఓదార్చడానికి చెప్పిన మాటలివి. ఇది కేవలం పొగడత కాదు, అదొక గొప్ప భరోసా, ఒక గుర్తింపు. ఆనందా, నాకోసం దుఃఖించకు, నీ విలువను నువ్వు తెలుసుకో అని చెబుతున్నట్లు. సరిగ్గా. నీ ప్రభావం ఒక సామాన్యమైనది కాదు, అదొక చక్రవర్తి ప్రభావంతో సమానమని చెప్పడం ద్వారా బుద్ధుడు అతని దుఃఖాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం చర్చను క్రోడీకరిస్తే మనకు ఆనందుని గురించి 3 ముఖ్యమైన సుగుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. మొదటిది మనం ముందే అనుకున్నట్లు సులభత, యాక్సెసిబిలిటీ. ఎవరైనా ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళగలిగేవారు. అతనిలో గర్వంగాని అహంకారంగాని లేవు. అందుకే అతని జ్ఞానం ఒక కోటలో బంధించబడలేదు. అది అందరికీ అందుబాటులో ఉన్న ఒక ప్రవాహం లాంటిది. రెండవది వాక్పటిమ, ఎలోక్వెన్స్. అతని మాటలు చాలా స్పష్టంగా, విన్నవారికి వెంటనే ఆనందాన్ని కలిగించేవి. అతని మాటల వెనుక కేవలం జ్ఞానం మాత్రమే కాదు, కరుణ కూడా ఉండేది. వినేవారి బాధను అర్థం చేసుకుని మాట్లాడేవాడు. అందుకే ఆ మాటలకంత శక్తి. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన సాన్నిధ్యం, ప్రెజెన్స్. అవును, మాటలు లేని మౌనం ద్వారా కూడా ఇతరులను ప్రభావితం చేయగల శక్తి. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఏమర్థమవుతుంది? నిజమైన ప్రభావమనేది కేవలం మాటల ద్వారా రాదని అర్థమవుతుంది. ఒక వ్యక్తి యొక్క ఉనికి, వారి అంతర్గత శాంతి ఇతరులపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. ఆనందుని మౌనం శక్తివంతమైనది అంటే అతని మనస్సు ఎంత ప్రశాంతంగా, స్పష్టంగా ఉందో మనం ఊహించవచ్చు. ఆ ప్రశాంతతే ఒక అయస్కాంతంలా ఇతరులను ఆకర్షించేది. ఆ నిశ్శబ్దంలోనే వారు తమ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేవారు. అంటే ఈ 3 లక్షణాలు, సులభత, వాక్పటిమ, శక్తివంతమైన సాన్నిధ్యం, వేర్వేరు కాదంటారా? ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అవి వేర్వేరు కావు, ఒకే ఉన్నతమైన వ్యక్తిత్వం యొక్క విభిన్న కోణాలు. అతని అంతర్గత ప్రశాంతతే అతన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చేసింది. అదే అతని మాటలకు శక్తినిచ్చింది. అదే ప్రశాంతత అతని మౌనాన్ని కూడా అంతే శక్తివంతం చేసింది. ఇవన్నీ ఒకదానికొకటి బలాన్ని చేకూర్చాయన్నమాట. ధర్మాన్ని కేవలం బోధించడమే కాదు, దాన్ని జీవించి చూపించినప్పుడు ఒక వ్యక్తి ఎంతటి ప్రభావాన్ని చూపగలడో చెప్పడానికి ఆనందుడు ఒక గొప్ప ఉదాహరణ. అవును. ఈరోజు మనం ఆనందుని అద్భుతమైన లక్షణాల గురించి, ఒక చక్రవర్తితో అతని పోలిక వెలుక ఉన్న లోటైన అర్థం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఒక వ్యక్తి యొక్క మాటలే కాకుండా వారి మౌనం కూడా ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తోందో చూశాం. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. ఏమిటది? మాటలంత శక్తివంతమైన మౌనాన్ని ఎలా పెంపొందించుకోవాలి? మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం శబ్దంతో నిండిపోయి ఉంది. నిజమే. ఇలాంటి సమయంలో మాటలు అవసరం లేని సందర్భంలో కూడా కేవలం మన ఉనికితో, మన ప్రశాంతతతో ఇతరులకు ఓదార్పును, స్ఫూర్తిని ఎలా అందించగలం? బహుశా అంతర్గత శాంతిని, స్పష్టతను సాధించడం ద్వారానే అది సాధ్యమవుతుందేమో. అవును. ఈ ఆధారం మనల్ని ఆ దిశగా ఆలోచించేలా ప్రేరేపిస్తోంది.